చైనాకు చెందిన ఎయిర్ చైనా విమానంలో ఓ ప్రయాణికుడి లగేజీలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. ఈ ఊహించని సంఘటన కారణంగా గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో భయానక వాతావరణం నెలకొంది. అయితే విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తూర్పు చైనాలోని హాంగ్జౌ నుండి దక్షిణ కొరియాలోని ఇంచియాన్ బయలుదేరిన ఎయిర్ చైనా విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఓ ప్రయాణికుడి చేతి లగేజీలో ఉన్న లిథియం బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఓవర్ హెడ్ బిన్ నుండి మంటలు, దట్టమైన పొగ బయటకు రావడంతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టి మంటలను ఆర్పగలిగారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విమానాన్ని సమీపంలోని షాంఘై ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన వాస్తవమేనని ఎయిర్ చైనా అధికారికంగా ప్రకటించింది. సిబ్బంది సకాలంలో స్పందించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని పేర్కొంది. ఈ ఘటనకు కారణమైన లిథియం బ్యాటరీపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించినట్లు సదరు విమాన సంస్థ తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమాన ప్రయాణాల్లో లిథియం బ్యాటరీలతో కూడిన పరికరాల భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. లిథియం బ్యాటరీలు, పవర్ బ్యాంకుల వినియోగం, వాటి నిబంధనలపై విమానయాన సంస్థలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.